కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్టు దగ్గర జగన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఎయిర్పోర్టు పరిసరాలలో టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించేందుకు రావడానికి సిగ్గుందా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అటు డీఎస్పీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్టు దగ్గర జగన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఎయిర్పోర్టు పరిసరాలలో టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించేందుకు రావడానికి సిగ్గుందా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అటు డీఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుకర్ణ అందిస్తారు. సుకర్ణ. సుభాన్, జగన్ గో బ్యాక్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఓర్వకల్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ పేరుతో కొన్ని కొటేషన్లు పెడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో ప్రధానంగా అభివృద్ధి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి డిఎస్సీ పైన జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చకు రావాలి, అదేవిధంగా దళితులపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యేను పరామర్శించడానికి జగన్ రావడం అనేది కూడా సిగ్గుచేటు అనేది ప్రధానమైనటువంటి కొటేషన్లు పెడుతూ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బందోబస్తు విధుల్లోకి వెళ్ళినటువంటి పోలీసులు గమనించి వాటిని కొద్దిసేపటి క్రితమే తొలగించడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్ ఎయిర్పోర్ట్ నుంచి జిల్లా జైలు వరకు కూడా రోడ్డు మార్గాన్ని వెళ్తారు కాబట్టి ఇక్కడ ఈ మార్గంలోనే వెళ్తున్నారు కాబట్టి దురుద్దేశంతో ఈ విధంగా కట్టారని కూడా వైసీపీ శ్రేణులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సుభాన్. రైట్, థ్యాంక్ యూ సుకర్ణ.